హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ పేరు పేరున మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తున్నానండి మనస్ఫూర్తిగా. ఈరోజైతే నేను పోచమ్మ గుడికి, అంటే నల్ల పోచమ్మ గుడి మా కాలనీలో ఉందన్నమాట. ఆ గుడికి నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఎందుకు అంటే, ఏ విశేషం అంటే, ఈరోజు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా పడి పూజ చేస్తున్నారండి ఆ గుళ్ళో. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియోని తీద్దాం అనుకుంటున్నాను, తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి నావి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసి లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. సరే, ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదామండి. మరి గుడి ఎక్కడ ఉంది ఏంటి అని అనుకుంటారేమో. నల్లపోచమ్మ టెంపుల్ అండి, బీరంగూడ, రాఘవేంద్ర కాలనీ, ఫేజ్ 1 అండి. చాలా మంచి విశిష్టమైన గుడి. అమ్మవారి పూజలు అయ్యి బాగా జరుగుతాయి ఆ గుడిలో. బోనాల పండగకి కానీ, దసరా అప్పుడు కానీ అన్నీ చాలా బాగా జరుగుతాయి. చాలా పేరు ప్రతిష్టలు కలిగిన దేవత. చాలామంది దూరం నుంచి కూడా వచ్చి చూస్తూ ఉంటారు. మరి మీరు కూడా సమయం ఉన్నప్పుడు మా కాలనీకి వచ్చి గుడిని దర్శించండి. సరే, ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, కనపడతలే ఎండ, శరణం అయ్యప్ప, ఓం అయ్యప్ప, ఓం నాథ అయ్యప్ప, ఓం అయ్యప్ప, ఓం గురునాథ అయ్యప్ప, ఓం అయ్యప్ప, ఓం గురునాథ అయ్యప్ప. ఒకసారి దేవునికి బహువిధాభరణాల పెట్టుకొని తెచ్చే ఆ దివ్య దృశ్యాన్ని ఒక 15 నిమిషాలు, 15 సెకండ్లు. బియ్యం పెట్టుకుని బొట్టు పెట్టుకోవచ్చు. బొట్టు కూడా పెట్టించుకో సౌజన్య, బొట్టు కూడా పెట్టించుకో. పో, ఆ టాల్చి అయితే అదే వెళ్ళి. అవునా, కట్ చేయనా? చేస్తున్నాలే సౌజన్య, బొట్టు పెట్టించుకో.
ఇట్రా సౌజన్య, ఇట్రా ఇట్రా. ఏంటో పోసి కొన్ని కొన్ని అయినా సరే అందరు ఉడకతో పోయింది ఉన్నాయి ఉన్నాయి కొంచెం చాలా మందికి వస్తాయి ఒక్కరి మీద ఒకరు రాకూరి మెల్లగా పోయారు మెల్లగా మెల్లగా కుక్కతోలు పోయారు కుక్కతోలు పోస్తే అందరికి వస్తాయమ్మా నేను పంపించి అందులోనే అయ్యా అదండి సైడ్ పట్టుకొని ఇంకా కట్టుకొని సేపు నా అనంత చెల్లెలు అయిపోతుంది కదా బియ్యం పోయే నీకు సేపు
అమ్మ పోసిన సైడ్ చేయండి బియ్యం పోసిన సైడ్ స్వామి స్వామి కాలుతుంది అదే కావాలి ఉన్నాయి దాసం కావాలి బ్యాగ్ మామూలు వాడిన మైక్లో ఒకటే ఏం కావాలి దగ్గర పెట్టుకోండి మంగళం పార్వతీ జడమల్లేశ మంగళం పార్వతీ జడమల్లేశ మంగళారము నాడు స్వామి మంగళారము నాడు మాదేవి పూజ మంగళము గంగదానేశ మంగళం పార్వతీ జడమల్లేశ మంగళము గంగదానేశ బుధవారము నాడు స్వామి బుధవారము నాడు మాదేవి పూజ మంగళము గంగదానేశ మంగళం పార్వతీ జడమల్లేశ మంగళం గంగదానేశ గురువారం నాడు స్వామి మంగళం పార్వతీ జడమల్లేశ మంగళము గంగదానేశ శనివారం నాడు స్వామి శనివారం నాడు సీతాకృష్ణ పగడాలు తాపించు మా తల్లి లచ్చుకకు నీరాజనం పెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి బంగారు నీరాజనం నెలతాల్పుడైనా నవలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మణిగాలి హృదయాల తీరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం నీరాజనం భక్తి జతనాల నీరాజనం నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం జయ బోలో నలపోచమ్మ తల్లికి జై బోలో నలపోచమ్మ తల్లికి జై బోలో నలపోచమ్మ తల్లికి జై శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ చంద్రశేఖర ఈశ్వర కాపాడ
शिवे शितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय चन्द्रशेखराय ईश्वरा कापाडुमु परमेश्वरा कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं संसितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय चन्द्रशेखराय ईश्वरा कापाडुमु परमेश्वरा देवगणार्चित सेवितलिङ्गं पावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवायेश्वरा अष्टदलो परिवेशितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय चन्द्रशेखराय ईश्वरा कापाडुमु परमेश्वरा सुरपटे शिवसन्निधौ शिवलोक महात्मोजे शिवेन शतमोदते जय नलपचम्म तल्लिके जय नलपचम्म तल्लिके जय नलपचम्म तल्लिके जय ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి గట్టిగా నాలో చిరణం ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అప్ప శరణం ఓం శ్రీ స్వామి హరిహరాసుతనే ఆపద్బాంధవనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే ఓం శ్రీ చల్లని దైవమే ఓం శ్రీ గురుస్వామి దైవమే ఓం శ్రీ గురుస్వామి దైవమే ఓం శ్రీ హరిహరాసుతనే ఓం శ్రీ ఆపద్బాంధవనే ఓం శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే
పొద్దున వచ్చినాం ఆడికెళ్ళేమో నిన్న వచ్చినాం సంగారెడ్డి అని వస్తానండి రాయుడికే పోదామన్నా అంటే వస్తుందంటే ఆమె 12 వచ్చిందంటే సంగారెడ్డి దీక్ష స్టార్ట్ అయింది. స్వాములకు కూర్చోబెట్టి పెడుతున్నారు. స్వాములు కాగానే సివిల్ స్వాములు అందరూ కూడా బఫే సెషన్ లో పెడతారు. ఒక 5 నిమిషాల్లో అందరూ కూడా అన్నదానం కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వాములు ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు. దాని తర్వాత అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వాములు స్టార్ట్ అయిన అనంతరమే అందరూ కూడా సివిల్ స్వాములు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. మరియు సేపట్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. పెట్టింది చెప్పాలమ్మా నువ్వనా ఆమె నోరియలేదు దేవుడు ఆకియలేదు కాలు తాగలేదు నువ్వు చెప్పు ఆమె ఏడుస్తుంది ఎవరేడు తీస్తారు చెప్పు చెప్పు దేనికి ఏడుస్తుంది ఏమైంది నాకు పడలేదు బిడ్డ నేను గడప గడప 9 to 9 సార్ కాదు సైడ్ లో పెట్టాలి. అర్థం కాదు. 9 to 9 సార్ కాదు కాస్త ముందుకు పెట్టండి. నేను గడప అల్లకొస్తున్న బిడ్డ ఏమి తవ్వుకుందంటున్నారు బిడ్డ అన్ని తవ్వుకుంది బిడ్డ ఇది నరేనడి అడిగింది బిడ్డ నా సుమమి జింటే నా ఇరగొడ జింటే నాకు ఓదికింది బిడ్డ నేను ఈ రోజు బిడ్డే నల్ల రోజమ చూడే సారం నల్ల దాన్ని చూడే నాకు బిడ్డ వదిలేదనైనా సంతోషంగా పెడుతున్న బిడ్డ నేను బాధపడుతున్న బిడ్డ మరి నేను కళ్యాణం చేసుకోవాలి కదా బిడ్డ నా కళ్యాణం అవుతుందే మీకందరికీ బిడ్డ వల్ల చూడే వచ్చిన వాళ్ళకి మరి ఒకలాగా చూడే ఇదే పండ బిడ్డ మరి ఉంటారు చూడండి మరి నేను కడప కడపలో చూడే కడప కడప వస్తా బిడ్డ కడప కడప చల్లగా చూడు మరి నల్ల నల్ల పోతున్నా చూడే కాచుల పుట్టిన కరగోతున్నా చూడే నేను రేగుల్లో వచ్చిన రేలకాయలమ్మ చూడు మరి నైన్ టు నైన్ సార్ కాస్త పక్కకు తీయాలి. బాగా బాగా అనుకున్నాయినా
పెద్దవారి కులాన్ని చూడలేదు. యూట్యూబ్లో పెట్టాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, తీసుకోమన్నారు. ఒక 10 మంది సేవ చేసుకోలేడా స్వామి పంచామృతం బయట అందరికి అయ్యప్ప సాంబార్ ఛానల్ పెడుతురా వెళ్ళే పెడల్నాయి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళేటట్టుగా సహాయం చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ చాలామంది చూడటానికి అవకాశం ఉంటుందంట. మరీ అడుగుతున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి గుడిని కూడా మీరు వచ్చి దర్శించండి. అమ్మవారి దయ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.